ఈరోజు మనము ఈ యొక్క కనపడుతుండే ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం. ఇవన్నీ ఔషధపరమైన మొక్కలు. వీటి వలన ప్రయోజనం అనేది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చాలా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. చూడండి, ఈ ఆకుల్ని ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. ఇది మనం మనుషులు తాగితేనే, పుల్ల తాగితేనే ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనిషిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. చూడండి, ఈ విధంగా టచ్ చేస్తేనే కట్టతో కూడా ఆకులు ఏ విధంగా ముడుచుకుంటున్నాయో చూడండి. దీనివల్ల మనకి కొన్ని రకాల ప్రయోజనాలు అనేది ఉంది. అంటే ఆకు వల్ల కాదు, దీంట్లో నుంచి వచ్చే వేర్ల వలన మనకి అందరికీ కూడా చాలా ప్రయోజనం అనేది ఉంది. మీరు ముఖ్యంగా పురుషులకి ఎక్కువగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీటి వేర్లు కూడా లోడి మీకు చూపిస్తాను. దీనివలన మనకి పురుషులకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉందో పూర్తిగా వివరిస్తాను. సిగ్గాకు వేర్లని కొన్నిటిని లోడి మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ చూసి అవగాహన చేసుకోండి. ఈ వేర్లు అనేది మనకి అనేక రకాలుగా మగవాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. చూడండి, వీటి వేర్లు అనేది ఈ విధంగా ఉంటుంది. వీటి వేర్లను ఏం చేయాలంటే మనం శుభ్రంగా కడుక్కోవాలి నీటిలో. వీటిని కడుక్కొని ఏం చేయాలంటే చెప్తా. కడిగేసి శుభ్రం చేసి కట్ చేసుకొని వేర్లు మాత్రమే ఒక ఎండలో ఒక 10 రోజుల దాకా బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టి ఏం చేయాలంటే మనము వీటిని బాగా చూర్ణం చేసుకోవాలి. వేర్లని చూర్ణం చేసుకొని ఏం చేయాలంటే చూర్ణం చేసుకున్న తర్వాత దీనితో పాటు కొద్దిగా తేనెని కలుపుకొని ఈ చూర్ణంలో కలుపుకొని తింటా రావాలి పొరగడపన. ఆ విధంగా తినేదాని వల్ల మనకి పురుషులకి కొన్ని రకాల ప్రయోజనాలు అనేది ఉంది. కొన్ని రకాల ప్రయోజనాలు అంటే ప్రతి ఒక్క మగవాడికి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఈ విధంగా తినడం వలన పొరగడపన మనము ముఖ్యంగా చాలామంది సమాజంలో చూస్తూ ఉంటాం, అనవసరంగా ట్యాబ్లెట్లు అనేది వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో సమస్యలతో ఇబ్బందికరంగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎవరంటే పురుషులు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇటువంటి వాటిని తింటా రావాలి. తింటా వస్తే వాళ్ళకి అలాంటి సమస్యలు అనేది రాదు. ముఖ్యంగా సంభోగ విషయంలో, అదేవిధంగా లైంగిక సమస్యల విషయంలోనూ, అదేవిధంగా రతిలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు అనేది వాళ్ళకి ఎవరికి కూడా సాధారణంగా రాదు. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోండి. అలాంటి సమస్యలు ఉండేవాళ్ళు చేసుకుంటే ఇది ఒక సింపుల్. మామూలుగా ఇలాంటి విషయాలు సాధారణంగా ఎవరు చెప్పరు. అది నేను రియల్గా చెప్పేస్తుండా. వీటి ఏర్లని ఏం చేయాలి, బాగా శుభ్రంగా కడిగేసి 10 రోజులు ఎండబెట్టి వీటి చూర్ణం చేసి వీటితో పాటు ప్రతిరోజు ఒక్కొక్క స్పూను తేనెలో కలుపుకొని తింటా వస్తే ఒక అంగస్తంభన సమస్యలు కానీ, లేదా ఎలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఎటువంటి సమస్యలు అనేది రాదు. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా అంగము సైజు కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యంగా ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవాల్సింది. అడవి సంచులైన మేము ఇలాంటి వైద్యాలు చేసుకుంటాం కాబట్టి మాకు అలాంటి సమస్యలు అనేది రాదు. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము. ఈ మన అడవిలో దొరికేటువంటి అమితమైన మూలికలు
వీటి గురించి ప్రయోజనం అనేది మీకు తెలియదు. తెలిస్తే ఎవరు ఈ మొక్కల్ని వదలరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించండి. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. అదేవిధంగా నెక్స్ట్ ముఖ్యమైన విషయం, అనవసరంగా ట్యాబ్లెట్లు వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. ఇలాంటి వాటిని వాడితే మనం ఆరోగ్యకరంగా ఉంటాము, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటాము. మనము ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. చెప్పినాను కదా, ఇలాంటి విషయాలు మామూలుగా ఎవరు చెప్పరు మీకు. సరే, వీటి ఆకులను వచ్చి మంత్ర శాస్త్రానికి కూడా చాలామంది ఉపయోగించటం అనేది జరుగుతుంది. వీటి ఆకులని తీసుకొని కొంతమంది మాంత్రికులు చాలా రకాలుగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఒక భార్యాభర్తలను కలపడానికైనా సరే, లేదా వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో కరెక్ట్గా తెలీదు, వాళ్ళని అడిగితే భార్యాభర్తలు విడిపోతూ ఉంటే అటువంటి వాళ్ళని కలపడానికి వీటి ఆకులు ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు చాలామంది తెలపడం అనేది జరిగింది. అలాంటి విషయాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి మనం ఒక అవగాహన అనేది చేసుకోవాలి. చూడండి, దీని పేరు సిగ్గాకు. మేము మాతృభాషలో అట్టని పిలుచుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాషల్లో ఒక్కొక్క రకంగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఈ మొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు అనేది, ముఖ్యంగా పురుషులకి ఇన్ని ప్రయోజనాలు కలగడం అనేది జరుగుతుంది. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఇలాంటి సలహాలను మీరు షేర్ చేయండి ముఖ్యంగా.